వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలోనూ ఉత్తరప్రదేశ్లోనూ విస్తరించుకోవాల్సిన అవసరం ఉందేమో. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న ఢిల్లీలో ఒక 11 ఏళ్ల పాప మీద అఘాయిత్యానికి పాల్పడ్డ ఒక దుర్మార్గుణ్ణి పోలీసులు మోకాళ్ళ కింద కాల్చారు. ఇక అతను జీవితాంతం వికలాంగుడిగా ఉండాల్సిందే. మామూలుగా చట్టపరంగా పోలీసులు చేసింది తప్పేగా పోలీసులు చేసింది. కానీ పోలీసులు ఏం చెప్తారు, ఇక్కడ సీను రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్ళినప్పుడు మా దగ్గర ఉన్న ఆయుధాన్ని లాక్కొని మమ్మల్నే బెదిరించాలని ట్రై చేశాడు, ఆత్మరక్షణ కోసం మేము కాల్చాము అని చెప్తారు. ఎక్కడైనా పోలీసులు చెప్పేది ఇదే, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే కాల్చాము, మా దగ్గర ఉన్న ఆయుధాన్ని లాక్కొని మమ్మల్ని బెదిరించడానికి ట్రై చేస్తే కాల్చాము, ఆత్మరక్షణ కోసమే కాల్చాము, ఇదే చెప్తారు పోలీసులు. సహజంగా దిశ ఎన్కౌంటర్ సమయంలో చెప్పింది ఇదే, ఢిల్లీలో చెప్తుంది కూడా ఇదే. అయితే పోలీసులు చెప్పే దాని మీద మనకి కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ కూడా కాల్చింది ఒక పెద్ద దుర్మార్గుణ్ణి కాబట్టి సహజంగా అందరూ కూడా అభినందన తెలియజేసే పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీలో ఎవరు ఈ విషయాన్ని రాజకీయం చేయట్లే, ఆ దుర్మార్గుడికి అలా కావాల్సిందే అంటున్నారు. ఎందుకంటే వాడు చేసింది పెద్ద దుర్మార్గ పని. కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, ఈ కాల్చబడ్డ వాడి కులాన్ని చూసి ఇగో ఆ కులం కాబట్టి అతన్ని కాల్చారా అని పాయింట్అవుట్ చేసేది. కాల్చిన పోలీసు అధికారు కులం వెతికేది, కాల్చబడ్డ ఈ బాధితుడు లేదా నిందితుడు ఇతను కులం వెతికేది. దీంట్లో కులాన్ని ఎత్తుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసేది. కానీ ఢిల్లీలో ఆ ప్రయత్నం ఎవడు చేయట్లే. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ వాళ్ళెక్కడ కూడా దీని మీద ఇలాంటి రాజకీయం చేయట్లే. నిజానికి బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీని పాయింట్అవుట్ చేయడానికి దీన్ని వాడుకోవాలి, కానీ వాడుకోవట్లే. అక్కడ అంతెందుకండి, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి ట్రీట్మెంట్ చాలా మందికి ఇచ్చాడు, చాలాసార్లు ఇచ్చాడు. కానీ అక్కడెక్కడా కూడా సమాజ్వాదీ పార్టీ కులాన్ని ఎత్తుకో లేదా మతాన్ని ఎత్తుకో రాజకీయం చేయాలి ఇష్యూస్ని అనుకోలే. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, యోగి ఆదిత్యనాథ్ ఎవరెవరికైతే ట్రీట్మెంట్ ఇచ్చాడో వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ మతం ఏంటి ఎతికి రాజకీయం చేసేది, ఖచ్చితంగా చేసేది. కాబట్టి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేని లోటు కనపడుతుందేమో. అందుకని అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విస్తరించుకుంటే బాగుంటుందేమో. నిన్న ఢిల్లీలో జరిగింది ఒక సంఘటన. మనకాడ చూడండి, సాయి కృష్ణ అతను నేర చరిత్ర ఉన్నవాడు, అంత మాత్రం పోలీసులు చంపొచ్చా అంటే పోలీసులు చేసిన తప్పే. కానీ దాన్ని పట్టుకొని కుల రాజకీయం చేసే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. చనిపోయినోడు కులాన్ని ఎతికింది. ఇంకా మన అదృష్టం కొద్దీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం కొద్దీ సాయి కృష్ణ తల్లి, సాయి కృష్ణ మేనమామలు వైసీపీ ట్రాప్లో పడలేదు. పడి ఉండి ఉంటే ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.